గత ప్రభుత్వం సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల విషయంలో రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి విందాం. ఇలా ఒక పేపర్లో ఒక వార్త చదివితే సిగ్గు అనిపించింది. సర్పంచులకి బిల్లులు వస్తలేవు, సర్పంచుల తరఫున మేము పోరాటం చేస్తాం. ఎవరు? రఘునందన్ రావు గారు, మీరు ఒక ఎంపీ హోదాలో ఉన్నారు. మీ హోదాకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. వాస్తవమే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి బిల్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నుంచి 10,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం వాస్తవమా కాదా? ఆనాడు మాట్లాడని రఘునందన్ రావు ఇవాళ మాట్లాడవలసిన అవసరం ఏంటి? 1,000 కోట్లు అమలు చేసినప్పుడు నోరు మెదపలేదు. ఈరోజు కేవలం సర్పంచ్ల బిల్లుల విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే లోపల బీజేపీ కాంగ్రెస్ ఒకటన్నట్లేనా? రఘునందన్ రావు గారు, మీరు ఇప్పుడు మాట్లాడినట్టే మేమైతే అన్నమే తింటున్నాం, మా పార్టీ వాళ్ళు కూడా అన్నమే తింటున్నాం. మీరు మాత్రం గడ్డి తిన్న మాటలు